ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ఈ ఉదయకాలం మీకు శుభములు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధాత్మనితో అనుదినము మనము నడవడము, మాట్లాడడము, పరిశుద్ధాత్మనితో కలిసి పయనించడం దైవ కృప. ఈ దినమందు దేవుడు మీ హృదయ వాంఛలను, మీ చేతి కష్టార్జితమును, మీ రాబడిని, మీరు ఏమేమైతే దేవుణ్ణి అడుగుతున్నారో వాటన్నిటినీ ప్రభు సఫలపరచునట్లు మీతో మాట్లాడబోతున్నాడు. నేను చదివేటువంటి విషయం మీరు వినండి. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు ఆత్మ, నీవు భేదమేమియూ చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చెను. ఈరోజు ఇది ప్రభు మీకిచ్చేటువంటి మాట. నీవు భేదమేమియూ చేయక వారితో కూడా వెళ్ళుమని పరిశుద్ధాత్ముడు నాకు సెలవిచ్చాడు. నీవు ఏమాత్రము భేదమేమియూ చేయక, సందేహించక అంటే అంతకు ముందున్నటువంటి 7, 8, 9, 10 వచనములు మీరు గమనించినట్లయితే అతను ప్రార్థించేటప్పుడు ఒక స్వరము వినబడుతుంది, చంపుకొని తిను. అతనికిష్టము లేనటువంటి కొన్ని ఆ దర్శనం, చతుష్పాద జంతువులు, అడవి మృగములు వస్తున్నాయి. వాటినన్నిటినీ చంపి తిను అనే స్వరం వినబడుతుంది. ఇవన్నీ ఎలాగు తినాలని అతనికి ఒక అనుమానము. ఇలాగు ముమ్మారు ఆ స్వరం వినబడింది. ఆ 3 సార్లు ఆ మాట వినబడిన వెంటనే 12, నేనేమియో అనుమానించకుండా వారితో కూడా వెళ్ళటకు పరిశుద్ధాత్ముడు అనుమతిస్తున్నాడు. జీవితంలో ఈ అనుమానం ఉంది చూడండి, ఇది చాలా చాలా దుష్ట ఆత్మ. మీ బిడ్డలను గురించి, భవిష్యత్తును గురించి, మన శరీర బలహీనతలను గురించి, లేదంటే మన చుట్టూ ఉన్న పోరాటములు విస్తరించేటప్పుడు వీటన్నిటిని గురించి పలు విధములైనటువంటి భిన్నాభి సందేహములు మన హృదయములో, తలంపులలో సాతానుడు విత్తుతాడు. ప్రభు నామములో చెప్పుచున్నాను, ఆయనను మీలో ఉన్న అభిషేకమును ప్రజ్వలింప చేసుకొని పరిశుద్ధాత్ముని హస్తానికి అప్పగించుకున్నట్లయితే, ప్రత్యేకముగా ఈరోజు మీరు ఆత్మలో నింపబడి ప్రార్థించబోతున్నారు చూడండి. ఏ విషయమై చింతించుచున్నారో ఆ విషయంలో ఒక వివరణ ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. అనుమానము దుష్ట ఆత్మ. బైబిల్లో ఒక మాట ఉంది, యాకోబు పత్రిక 1, 5, 6 వచనములు, సందేహించువాడు దేని యొద్ద నుంచి దేనిని పొందుకోలేడని వ్రాయబడి ఉంది కదా. ఆ డౌట్ మాత్రం చాలా డేంజర్. ఈ ఉదయకాల సమయమున ప్రభు సన్నిధిలో చేతులు పైకెత్తి, ప్రభువా, నాలో ఉన్న అనుమానపు ఆత్మ, సందేహపు ఆత్మ, భర్తను గురించి, భార్యను గురించి, బిడ్డలను గురించి, వ్యక్తిగత జీవితమును గురించి, వ్యాధిని గూర్చినటువంటి ఉన్న సందేహపు ఆత్మను వెళ్ళగొట్టుచున్నానని మీరు ప్రార్థించుటకు అప్పగించుకోనండి. మీతో కలిసి నేను ఇప్పుడు ప్రార్థిస్తాను. మీలో ఉన్న అభిషేకమును ప్రజ్వలించింపచేయండి. అన్య భాషలో ప్రార్థించి ఆనందించండి. దేవుని యొక్క మహాత్మ్యమును మీరు చూడగలరు. సరేనా? ఇదే దేవుడు మీకు ఇచ్చిన మాట. పరిశుద్ధాత్మనితో నడుచుటకు మీరు సిద్ధమయ్యారు ఇప్పుడు. కనుక మీతో కలిసి నేను ప్రార్థిస్తాను. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఈ ప్రభువా ఉదయకాల సమయమున ప్రభువా, జీసస్ మీట్స్ యూట్యూబ్ ఛానల్ నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించే బిడ్డల మీద ఒక నూతన బలము దిగునుగాక. ఏ అనుమానములను తీసుకుని వచ్చిన ఆ అనుమానములకు సంబంధించిన క్రియలను లయము చేసి ప్రార్థిస్తున్నాను. నేను నమ్మువానిని నేనెరుగుదును అన్న ప్రభు వాక్యము ప్రకారం పరిపూర్ణ సమాధానమును, బలమును, సంపూర్ణ సమాధానమును ఈ దినమంతా మీ బిడ్డలకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఎంత గొప్ప సంతోషం! ఈ దినమంతా ప్రభు మిమ్మల్ని అలాగే నడిపించబోతున్నాడు. ప్రభునందు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు మీలో కలిగిన సంతోషం ఎదుటివారు సంతోషపడాలి కదా. అలాగైతే ఈ క్లుప్త సందేశమును మీరు ఎదుటి వారికి షేర్ చేయండి. వారు మీ ద్వారా ప్రభునందు బలపడతారు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841252836.
మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.